హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో వచ్చే మొత్తం పండుగలు, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చే మొత్తం పండుగలు మరియు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరికొన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే మీ బంధువులకి, ఫ్రెండ్స్కి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 2025 సంవత్సరంలో వచ్చే మొత్తం పండుగలు, ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందాము. జనవరి 1వ తారీఖు బుధవారము ఆంగ్ల సంవత్సరాది, జనవరి 13 సోమవారము భోగి అండి, జనవరి 14 మంగళవారం మకర సంక్రాంతి, అలాగే జనవరి 15 బుధవారం కనుమ పండుగ తిరువళ్వారు దినము, అలాగే జనవరి 16 గురువారం ముక్కనుమ, జనవరి 26 ఆదివారం రిపబ్లిక్ డే, ఫిబ్రవరి 4 మంగళవారం రథసప్తమి అండి. ఇక 8వ తారీఖు ఫిబ్రవరి 8 బుధవారము భీష్మ ఏకాదశి అండి. ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారము మహాశివరాత్రి. ఇక మార్చి అండి, మార్చి నెలలో 14వ తారీఖు శుక్రవారం హోలీ పండుగ, 30వ తారీఖు మార్చి 30 ఆదివారం ఉగాది తెలుగు సంవత్సరాది అండి. ఈ ఫిబ్రవరి నెలలో 2 పండుగలు ఉన్నాయి. ఇక ఏప్రిల్ 31 సోమవారము ఫిబ్రవరి 31 సోమవారం రంజాన్ బ్యాంక్ అకౌంట్స్ క్లోజింగ్ డే అండి. ఇక ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం శ్రీరామనవమి అండి. ఏప్రిల్ 10వ తారీఖు గురువారం మహావీర్ జయంతి, ఏప్రిల్ 14 సోమవారం అంబేద్కర్ జయంతి, అలాగే తమిళ సంవత్సరాది, ఏప్రిల్ 18 శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 19 బుధవారం పరశురామ జయంతి, అలాగే అక్షయ తృతీయ కూడా. ఇక మే 1 గురువారం మేడే, మేలో ఒక్కరోజే ఉందండి. అలాగే ఇక జూన్ 2వ తారీఖు సోమవారము నవ్యాంధ్ర రాష్ట్ర అవతరణ తెలంగాణ ఆవిర్భావ దినము, జూన్ 7 సోమవారము శనివారము బక్రీద్, జూలై 6 ఆదివారం మొహరం, జూలై 13 ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర అండి. ఇక జూలై 14 సోమవారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం. 2 రోజులు ఉన్నాయండి, మహంకాళి జాతర అలాగే మహంకాళి రంగము. 20వ తారీఖు జూలై 20 ఆదివారము హైదరాబాద్ మహంకాళి జాతర. ఇక ఫ్రెండ్స్, ఆగస్టు నెలలోకి వచ్చేసామండి. ఆగస్టు 8 శుక్రవారము వరలక్ష్మి వ్రతము. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం అండి. ఆగస్టు 8వ తారీఖు శుక్రవారము, ఆగస్టు 9 శనివారం రాఖీ జంధ్యాల పూర్ణిమ, ఆగస్టు 15 శుక్రవారం భారత స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 16 శనివారం శ్రీకృష్ణ జయంతి, ఆగస్టు 27 బుధవారం వినాయక చవితి. ఇక 27వ తారీఖు మనకి ఎంత లేడీస్కే కాదండి, అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చవితి, 27వ తారీఖు ఆగస్టు నెలలో. ఇక సెప్టెంబర్ నెలలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. సెప్టెంబర్ 5 శుక్రవారం టీచర్స్ డే ఓనం పండుగ. ఇక సెప్టెంబరు 10 బుధవారం ఉండ్రాళ్ళ తద్ద, సెప్టెంబర్ 29 సోమవారం సరస్వతి పూజ, సెప్టెంబర్ 30 మంగళవారం దుర్గాష్టమి బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుందండి. ఇంకా మంగళవారం అలాగే అర్ధ సంవత్సరం బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ డే కూడా. అక్టోబర్ నెలలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. అక్టోబర్లో 1వ తారీఖు బుధవారం మహానవమి, అక్టోబర్ 2 గురువారం విజయదశమి దసరా పండుగ అండి. ఇక గురువారం రోజే 2వ తారీఖు అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఇక అక్టోబర్ 20వ తారీఖు మంగళవారం దీపావళి అండి. ఇది అక్టోబర్ నెలలోనే వచ్చింది ఈ సంవత్సరం. అక్టోబర్ 25 శనివారం నాగుల చవితి. ఇక సెప్టెంబర్ నెలలోకి వెళ్ళిపోదాం. సెప్టెంబర్ 5 బుధవారం గురునానక్ జయంతి, నవంబర్ 26 బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి, డిసెంబర్ 25 గురువారం క్రిస్మస్. ఇవండి ఈ సంవత్సరంలో వచ్చే మొత్తం ముఖ్యమైన పండుగలన్నీ.
ముఖ్యమైన పండుగలు సెలవు దినాలు మీకు అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్తే.